ఓటు రాజకీయం చూసాం, కుల పాలిటిక్స్ చూసాం, మతాన్ని అడ్డం పెట్టుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేసేలా చిచ్చు పెట్టడాన్ని ఫస్ట్ టైం వింటున్నాం, కంటున్నాం. పదవుల్లో ఉన్నవారిని దూషించాలి, వ్యవస్థల పట్ల ప్రజల్లో ద్వేషభావం నింపాలి, సమాజంలో వైషమ్యాలు సృష్టించాలి. ఇలాంటి టాస్కే రావణ్ అలియాస్ జోసెఫ్ కు అప్పగించింది ఎవరు? ఏపీలో నిషేధిత మావోయిస్టు భావజాలం వ్యాప్తి వెనుక వ్యూహం ఏంటి? పరమత సమానంతో సహనంతో వ్యవహరించాల్సిన సో కాల్డ్ పార్టీ వైషమ్యాలు ఎందుకు ఎగదోస్తోంది? రెచ్చగొట్టేలా అవమానకరమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే, అరెస్టు చేస్తే తప్పుడు కేసు ఎలా అవుతుంది? జగన్ జమానాలో జరిగిన ఘోరాలను కప్పిపుచ్చి కేవలం ఎన్డీఏ కూటమి పాలనే మోనార్కులు అనబడే వారు ప్రశ్నించడాన్ని ఎలా చూడాలి? హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిస్తున్న జగన్ ఎలాంటి ఆనందం పొందుతున్నారు? ఏపీలో కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొన్ని శక్తులు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మత కల్లోలాలు సృష్టించి వైసీపీ అధినేత జగన్ రెడ్డికి ప్రయోజనం చేకూర్చేలా తాడేపల్లి బ్యాచ్ ప్రయత్నిస్తోందన్నది ప్రధాన ఆరోపణ. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బత్సల కూరి జోసెఫ్ ను అరెస్టు చేశారు గన్నవరం పోలీసులు. రావణ్ అలియాస్ జోసెఫ్ చేస్తున్న అరాచకాలు మామూలుగా లేవు. మనోడి వేషాలపై రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు చెప్పుకొచ్చారు గన్నవరం పోలీసులు. యూత్ అండ్ స్టూడెంట్స్ ను రావణ్ రెచ్చగొడుతున్నాడని, ఇతగాడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. అన్నిటికంటే డేంజర్ విషయం ఏంటంటే, నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నారు రావణ్. మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా అతడి తీరు కనిపిస్తోంది. ఏపీలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశం ఉంది. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా రావణ్ మాట్లాడారు. అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పదవుల్లో ఉన్నవారిని దూషించారు. వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టిస్తున్నారు రావణ్ అలియాస్ జోసెఫ్ అని చెప్పుకొచ్చారు గన్నవరం పోలీసులు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసినందుకు, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం రావణ్ను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. మావోయిస్టు భావజాలాన్ని అతడి ఫోన్లో గుర్తించామని, మావోయిస్టు హెడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశారని, హిందూ దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యం. రావణ్ అనే పేరు పెట్టుకోవటం కూడా అందులో భాగమేనని రిమాండ్ రిపోర్టులో చాలా క్లియర్గా పేర్కొన్నారు. అయితే ఇతగాడికి సహకరిస్తున్న వారెవరూ తేల్చాల్సి ఉందని, విచారణకు నిందితుడు సహకరించడం లేదని రిమాండ్ రిపోర్టులో చెప్పుకొచ్చారు గన్నవరం పోలీసులు. ఇంతటి ఉన్మాదానికి, దేశ ద్రోహానికి పాల్పడే వ్యక్తిని అరెస్టు చేస్తే జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు సోకాల్డ్ మేధావులు. వరుసగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు నటుడు ప్రకాష్ రాజ్. ఉపా చట్టాన్ని ఉపయోగించి ఒక యూట్యూబర్ ని రిమాండ్ కి ఎలా పంపిస్తారంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆట మీరు మొదలు పెట్టారు, ప్రజలు దీన్ని ముగిస్తారు అంటూ పొలిటికల్ సినిమా డైలాగ్ కొడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు మోనార్క్ క్యారెక్టర్ గా ఫేమస్ అయిన ప్రకాష్ రాజ్. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని, మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్.
వివాదాస్పద వ్యాఖ్యలతో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు రావణ్ జోసెఫ్, జడా శ్రావణ్లపై కేసులు నమోదయ్యాయని, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడిన వారిని జగన్ రెడ్డి బహిరంగంగా వెనకేసుకురావటంపై విస్మయం వ్యక్తం చేశారు హిందూ సంఘాల నేతలు. తిరుమల పవిత్రతను, హిందూ ఆలయాల వ్యవస్థను దెబ్బతీసిన జగన్ ఇప్పుడు క్రైస్తవ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ వ్యతిరేక శక్తులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. దళితులు, క్రైస్తవుల పేరుతో సమాజంలో విభజన తెచ్చేలా జగన్, శ్రావణ్ పెద్ద కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఏపీకి గత 10 ఏళ్లుగా సరైన రాజధాని లేక అభివృద్ధి కుంటుపడింది. జగన్ రెడ్డి జమానా 5 ఏళ్లలో ఏపీ సర్వనాశనమైందని, ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు రాష్ట్రీయ దళిత సేన వ్యవస్థాపకులు హమారా ప్రసాద్. భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయని, ఏ మతానికి చెందిన వారైనా ఇతర మతాలను కించపరిస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. జడా శ్రావణ్, రావణ్ వంటి వారిని జగన్ ప్రోత్సహిస్తూ వచ్చే ఎన్నికల నాటికి ఈ అంశాలపై రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నారని, ఇటువంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు హమారా ప్రసాద్. కులాలను, మతాలను రెచ్చగొట్టి ఒక రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇప్పుడు వీళ్ళకు బ్యాక్ ఎండ్ ఎంత ఎవరు జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. రావణ్ వాళ్ళ ఎవరో ఒక లేడీ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ పోయి అడిగి మేము సపోర్ట్ చేసినాం, థ్యాంక్స్ అని చెప్పేసి ఆమె వీడియో కూడా పెట్టింది. అంటే ఈ గ్యాంగ్ అంతా 100% హిందూ వ్యతిరేక. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత కల్లోలను, కులాల మతాల మధ్య ఒక చిచ్చు రేపి లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ చేయాలని చెప్పేసి ఒక పెద్ద కుట్ర. దేశద్రోహానికి పాల్పడుతూ యువతను రెచ్చగొట్టేలా ప్రేరేపించిన రావణ్ జోసెఫ్ ను అరెస్టు చేయడాన్ని కమ్యూనిస్టులు తప్పుపట్టారు. గతంలో అంటే విపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో రావణ్ అదే మాట్లాడారంటూ సపోర్ట్ చేశారు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ. రావణ్ జోసెఫ్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టడం దారుణమన్నారు నారాయణ. యూట్యూబర్ కేవలం ఉపన్యాసం ఇచ్చి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తేనే ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఉపా వంటి కఠిన చట్టాలను ప్రయోగించడం దారుణమని, ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్కృతిని ఏపీలోకి దిగుమతి చేస్తున్నారని ఆరోపించారు సిపిఎం నేత శ్రీనివాసరావు. రావణని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినట్టుగా తెలుసు. అరెస్ట్ కావాలి పెట్టేశారు. అతను చేసిన పని అయితే గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా ఫుల్ బాగా కనుక ఆయన చెప్పు చూపించాడు, కామన్ చెప్పు చూపిస్తున్నాడు. రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మళ్ళీ జైలు వస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రావణాల పైన జనసేన సైనికులు దాడి చేస్తారు. అంటే పోలీస్ దాడి చేయడం ఏంటి అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళ టీడీపీ ఆఫీసా, జనసేన ఆఫీసా? ఒక యూట్యూబర్, ప్రశ్న అని నడుపుతున్న ఒక యూట్యూబర్ మీద ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడం అసలు ఎవరికి అర్థం కావట్లేదు. రాష్ట్రం ఏమవుతుంది, ఎటువైపు పోతుంది అనేటువంటిది. దీన్ని ఆసరా చేసుకొని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేదానికి పూనుకుంటున్నారు. అయితే 2019-24 మధ్య ఏపీలో ఆలయాలపై దాడులు జరిగితే ప్రకాష్ రాజ్ ఎక్కడున్నారని, జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడి జరిగినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ఎక్కడికి వెళ్లారని నిలదీస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మటానికి రావణ్ జోసెఫ్, ప్రకాష్ రాజ్ తో పాటు అనలిస్టులకు డబ్బులు వెదజల్లుతూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శిస్తున్నారు. దేవుళ్లపై, నాయకులపై విద్వేషాలు మాట్లాడిన వ్యక్తిపై దేశద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టడం సబబే అంటున్నారు కమలం నేతలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మతాల, కులాల మధ్య తగాదలు పెట్టేటటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రంలో పనిచేసేటటువంటి వ్యవస్థలన్నిటి మీద కులముద్దలు వేసేటటువంటి ప్రయత్నం. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి పనులే చేశారు. ఇవాళ ప్రజల్ని మీ యొక్క తప్పుడు విధానాలతోటి, తప్పుడు మనుషులతోటి, దొంగ పేర్లతోటి పెట్టుకున్నటువంటి వ్యక్తులతోటి వారందరినీ తీసుకొని వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. 2019 నుంచి 2024 దాకా సుమారుగా 600 టెంపుల్స్ మీద దాడులు జరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ ప్రకాష్ రాజు? ఆ రోజున దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని దారుణంగా హింసించినప్పుడు, చంపేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈ ప్రకాష్ రాజు? ఆ రోజున ఉన్నటువంటి అమర్నాథ్ గౌడ్ని తన చెల్లెలకు, తన అక్క కోసం ప్రయత్నం చేస్తా ఉంటే గడ్డి బాంబులేసి తగలబెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈ ప్రకాష్ రాజు? ఆ రోజున గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డోర్ డెలివరీ అతను అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని, దళితుడైనటువంటి డ్రైవర్ని చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ ప్రకాష్ రాజు అని నేను అడుగుతా ఉన్నాను.
హిందూ ప్రజలను, హిందూ దేవతలను తక్కువ చేసి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే రాజకీయ, సామాజిక నేతలపై కేసులు నమోదు చేయాలని, ఇక మీదట అలా మాట్లాడిన వారిపై ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇస్తున్నాయి హిందూ సంఘాలు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న జడా శ్రావణ్ను కూడా జోసెఫ్ రావణ్ తరహాలో అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. జడా శ్రావణ్, జగన్ తాము క్రైస్తవులమని చెప్పుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తాను హిందువును, సనాతన ధర్మం అంటే తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య ద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఎస్ రావణ్ కావచ్చు, బి రావణ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైకాపా లాంటి పార్టీ నిస్సిగ్గుగా వాళ్ళకి బహిరంగ మద్దతు ప్రకటించి వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తుంది. అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మర్చిపోయారేమో, బహుశా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ హయాంలో కూలగొట్టబడ్డ గుడులు, లేకపోతే మీ హయాంలో దాడులకి గురైన హిందూ దేవతల విగ్రహాలు, మీ హయాంలో జరిగిన మత మార్పిళ్ల తాలూకా ఆనవాళ్లు ఏవి మేం మర్చిపోలా, మీరు మర్చిపోయారేమో. నమ్మిన మతాన్ని విశ్వసించాలి, పరమతాలను గౌరవించాలని మన రాజ్యాంగమే చెబుతుంది. కానీ ఏపీలో కొందరు పొలిటికల్ స్వార్థం కోసం మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. జోసెఫ్ రావణ్, జడా శ్రావణ్ హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటం వెనక వైసీపీ అధినేత జగన్ ఉన్నారని, పులివెందుల ఎమ్మెల్యే చెప్పు చేతల్లోనే వీరంతా ముఠాగా ఏర్పడి పనిచేస్తున్నాయని హిందూ సంఘాలు బాహాటంగానే మండిపడుతున్నాయి. రాజకీయ విభేదాలు, విమర్శలు చేసుకోవాలే కానీ హిందూ దేవుళ్లను, సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇస్తున్నాయి హిందూ సంఘాలు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా కోట్ల మంది ఆరాధించే దేవుళ్లను కించపరిచే వ్యక్తులతో పాటు వారి వెనుక ఉండి నడిపించే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాల ప్రతినిధులు.